ఉగాది రోజున స్పెషల్‌గా తీసుకోవాల్సిన సంకల్పాలు వేరుగా ఉంటాయి. నిజంగా గూడా సంకల్పం అనేది మనం మనసా వాచా కర్మన దానికి కట్టుబడి ఉండడం. మనకు నార్మల్‌గా ఏదైనా పూజలు చేసేటప్పుడు గూడా స్టార్టింగ్‌లో సంకల్పం జెప్తారు. అవును. మమ ఉపాత్త సమస్త దుర్దేక్ష ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని పెద్దగా చెప్పి శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాకల్పే అని రకరకాలుగా మొత్తం అన్నీ తీసుకొచ్చి ఒక సంకల్పం చెప్తారు. అవును. ఓకే, దాంట్లో నీ పేరు, నీ కుటుంబము, సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అని చెప్తారు కదా, అలా మొత్తము కలిపి ఒక సంకల్పం చేసుకుంటారు. సో దట్ నేను భగవంతుడి ముందు ఒక సంకల్పం చేశాను అని. అది మంచి కోసం మనం భగవంతుడిని అడగడం కోసం ఆరోగ్యం కావాలి ధైర్యం కావాలని అడగడం వేరు. నాకు నేనుగా నా లోపల ఒక అనంతమైన శక్తి వింటోంది, దానితో నేను చెప్పేటప్పుడు చాలా ప్రాపర్గా చెప్పాలి, నేను అనుకున్న నిర్ణయం క్లియర్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో సంకల్పం తీసుకుంటే ఈ ఉగాది ఉపయోగపడుతుంది.